అసలు మనం ఎందుకోసం చేశాడంటే మనం ఆయన కోసం బ్రతుకుతామని చేశాడు. మన కోసం మనం బ్రతుకుతామని దేవుడు మనం చేయలేదు. ఇప్పుడు ఆ దేవుడు అన్నాడంట, ఓరి వెర్రివాడా, ఈ రోజే నేను నీ ప్రాణం అడుగుతున్నాను. నీవు సంపాదించినవి ఎవరు తింటారో, నీవు కూడగట్టిన ధనం ఎవరి పాలవుతుంది. కాబట్టి ఆయన ధనవంతుడి అంటే ఒక ఆయన ఉన్నాడట. ఆయన పేరేం పేరు? బేదలాజరు. ఇప్పుడు ధనవంతుడు భోజనం చేసే భోజనపు బల్ల చుట్టూ పడే రొట్టె ముక్కలు ఏవైతే ఉన్నాయో ఆ రొట్టె ముక్కలు తింటూ ఇతను ఆకలి కడుపు నింపుకునేవాడట. ఒక రోజున ఆయన చనిపోయాడు, ఈయన చనిపోయాడు. ధనవంతుడు చనిపోయినప్పుడు ధనవంతుల్ని ఎలాగైతే సమాధి చేస్తారో అలాగే చేశారు. బేదలాజరు చనిపోయినప్పుడు దేవుని దగ్గర నుంచి దేవదూతలు వచ్చి ఆ దేవదూతలు తీసుకెళ్లారట. ఎవరిని? బేదరాజుని. ఇప్పుడు ధనవంతుడేమో లోకస్తులు అందరి వలే చనిపోయాడు, అందరి వలే సమాధి చేయబడ్డాడు, అందరి వలే లోకంలో మరణం ముగించాడు, జీవితం ముగించాడు. కానీ బేదరాజులో దేవుని సముఖంలో ఉన్నాడు. ఎప్పుడు మీరు ఆలోచించేయండి, ఈ లోకంలో నాకు అది లేదు ఇది లేదు, నాకు అందరి వలే నేను జీవించలేకపోతున్నాను, అందరు కొనుక్కున్నట్టుగా నేను కొనుక్కోలేకపోతున్నాను, అందరూ ఉన్నతమైన స్థితిలో ఉన్నారు, నేను ఈ స్థితిలో ఉన్నానని ఎప్పుడు అనుకోకూడదు. ఎందుకంటే యేసు ప్రభువు మాట చెప్పాడు, ఆకాశ పక్షులను చూడడి, అవి విత్తవు కోయవు, కొట్లలో కూర్చుకొనవు, పరలోకమందున్న దేవుడు వాటిని పోషిస్తున్న దేవుడు వాటికంటే శ్రేష్ఠులైన మిమ్మల్ని ఎందుకు పోషింపడు అన్నాడు. కాబట్టి దేవుని బిడ్డలుగా మనం ఎప్పుడు కూడా మనం ఏ భయంతో ఉండాలంటే, ఈ రోజు నేను బ్రతుకుతున్నానంటే దేవునికి ఏదైనా అవమానంగా బ్రతుకుతున్నానా, దేవునికి ఇష్టం లేని పని ఏదైనా చేస్తున్నానా, దేవునికి అవమానంగా నేను బ్రతకకూడదు అని ఆ చింతతో ఉండాలి తప్ప నాకు ఇది లేదు అది లేదు ఏమీ అనుకోకూడదు. అసలు మీరు ఆలోచించేయండి, దేవుడు మనల్ని ఎంతగా ప్రేమించాడంటే పరలోకం నుండి ఆయన కుమారుని పంపించి ఆయన్నే మన కోసం మరణింపజేసిన దేవుడు ఆయనతో పాటు ఎందుకు ఇవ్వడు మనకి? మన బిడ్డల్ని ఎవరి కోసమైనా చనిపోవడానికి మనం ఇస్తామండి? ఇవో. మరి దేవుడే మన కోసం. అందుకనే అన్ని మతాల్లో కూడా రక్త ప్రోక్షణ జరగకుండా పాప క్షమాపణ లేదు. పాప క్షమాపణ కావాలంటే ఏం చిందించాలి? రక్తం చిందించాలి. ఇప్పుడు రక్తం చిందించడానికి పరమాత్ముడైన దేవుని కుమారుడు ఈ లోకానికి వచ్చాడు. ఆ దేవుణ్ణి నమ్మినటువంటి వారికి దేవుని పిల్లలమయ్యే భాగ్యం దేవుడు మనకు అనుగ్రహిస్తున్నాడు. దేవుని పిల్లలైనటువంటి వారికి ఏ లోటు? అందుకనే దేవుని గ్రంథంలో అడవిలో సింహపు పిల్లలు లేమి గలవై ఆకలి కొంటాయి కానీ అసలు అడవికి రాజెవరమ్మా? అడవికి రాజెవరు తల్లి? సింహం. సింహం తలుచుకుంటే ఏ జంతువునైనా ఏ క్షణంలోనైనా చంపి తినగలిగితే తన పిల్లలకు ఆహారం కూడా పెట్టగలుగుతుంది. ఇప్పుడు అడవిలో ఉన్న సింహపు పిల్లలకైనా ఆకలి ఉంటుంది, కానీ దేవుని ఆశ్రయించే బిడ్డలకి ఏ రోజు కూడా ఏ లోటు ఉండదు అన్నట్టు. ఇక్కడ మనకు ఉండాల్సింది ఏంటంటే సంతృప్తి అనేటువంటిది ఉండదు జీవితంలో. దేవా, ఈ రోజు నువ్వు నాకు ఈ ఆహారం ఇచ్చావు,